చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాజేసిన సెగలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల చిత్ర పరిశ్రమ ఈ వ్యవహారంపై లేఖ రాసిన విషయం తెలిసిందే. దాన్ని తప్పుపడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం మరో లేఖను మీడియాకు విడుదల చేసి మళ్లీ అగ్గి రాజేశారు. అసలు మీకు ఆత్మాభిమానం లేదా? నేరం రుజువు కాకుండా అపాలజీ ఎలా చెప్తారు అంటూ పరిశ్రమ పెద్దల్ని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమ రాసిన లేఖపై కూడా రాజకీయ వర్గాల్లో పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఆ లేఖలో ఈ వ్యవహారంలో కాస్త హుందాగా వ్యవహరించండి అని పేర్కొన్న లైన్ మీద పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హుందాగా వ్యవహరించండి అనే పదాన్ని లేఖలో ఏ ఉద్దేశంతో పొందుపరిచారు? అంటే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా అని పలువురు ప్రభుత్వ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. తెగేదాకా లాగితే మా దారి మేం చూసుకోవాల్సి వస్తుందని చెప్పకనే చెప్పినట్లు ఆ లైన్ ఉందని, ముందు చిత్ర పరిశ్రమ దానిపై వివరణ ఇవ్వాలని కొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో మంత్రులు తప్పు చేసినా వదిలేది లేదని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఇది చిత్ర పరిశ్రమపై జరుగుతున్న దాడి ఏమాత్రం కాదని వారన్నారు. అపాలజీ చెప్తూ లేఖ రాసినందుకు ఓవైపు వర్మ చిత్ర పరిశ్రమను తప్పుపడుతుంటే, లేఖలో హుందాగా వ్యవహరించండి అంటూ ప్రభుత్వానికి సలహా ఇవ్వటం ఏంటని చిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం పెద్దలు అంతెత్తున లేస్తున్నారు. మరి వీరికి పరిశ్రమ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.